ఏమండి, ఇంతకాలము కాపాడిన దేవుడు ఇక ముందు కూడా కాపాడుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఇంతవరకు పోషించిన దేవుడు, అక్కరలు తీర్చిన దేవుడు, రెక్కల చాటున దాచిన దేవుడు ఇక ముందు సంవత్సరం కూడా మరి నిశ్చయముగా నీకు తోడై ఉన్నాడు. నువ్వు క్రీస్తుకు వెలుపట లేవు, ఆయనలో ఉన్నావు. ఆయనలో ఉన్న నీకు క్షేమం ఉన్నది, ఆయనలో ఉన్న నీకు భద్రత ఉన్నది, ఆయనలో ఉన్న నీకు సమృద్ధి ఉన్నది. దేని గురించి చింతించొద్దు, ఆలోచించొద్దు. నువ్వు దేవుని గురించే ఆలోచించు, దేవుని గురించే ఇంకా తెలుసుకోవాలి, దేవుని గురించిన విషయాలు ఇంకా తెలుసుకోవాలి. దావీదు గురించి భక్తులు చెబుతారు, దావీదంట తన పితరుల్ని అడిగి తెలుసుకుంటా ఉంటాడట. ఏమని తాతయ్య, మన పితరుల దేవుడు యెహోవా అని చెబుతూ ఉంటావే, ఆయన ఎలాంటి కార్యాలు చేశాడు అంటే, నాయన ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడయ్యా. అవునా, సముద్రాన్ని పాయలు చేశాడా? సముద్రం చాలా పెద్దదిగా తాతయ్య అంటే, పెద్దదే. అయినప్పటికి కూడా దాన్ని 2 పాయలుగా చేసి తన ప్రజలను పోనిచ్చాడయ్యా ఆయన. ఇంకా ఎలాంటి కార్యాలు చేశాడు? ఆయన ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించాడయ్యా. ఆయన చేదైన నీళ్లను మధురంగా చేశాడయ్యా. సంవత్సరాలు తన పిల్లలను కాపాడుకుంటూ అరణ్యంలో వచ్చాడయ్యా. అంటే ఆ కార్యాలన్నీ వింటున్నప్పుడు దావీదు విశ్వాసం బలపడింది. ఆ కార్యాలన్నీ వింటున్నప్పుడు దేవుని మీద దావీదు ఆనుకోవడానికి అవన్నీ ఆధారపడ్డాయి, సహాయపడ్డాయి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి. క్రీస్తులో ఉన్న మనకు జయం ఉన్నది. కొంతమందికి ఒక ఆలోచన ఏంటంటే, రకరకాల బలహీనతలు, ఆత్మ సంబంధమైన బలహీనతలు, సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను, సరిగా వాక్యం ధ్యానించలేకపోతున్నాను. ఎంతమందికి ఉంటుందండి అలా? చెప్పండి, యథార్థంగా చెప్పండి, ఎంతమందికి ఉంటుంది? అన్న ప్రార్థన చేయాలని ఉంటుంది కానీ నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. యథార్థవంతులు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేయాలని ఉంటుందన్న, కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను. వాక్యం చదవాలని ఉంటుందన్న, కానీ వాక్యం చదవలేకపోతున్నాను అన్న. నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, ఆత్మీయ జీవితంలో అంతకంతకు దిగజారిపోతున్నానన్న అని ఒక దిగులు, ఒక చింత. అమ్మో, మళ్ళా నేను క్రీస్తుకు వేరైపోతానేమో, మళ్ళా ఈ ఆత్మీయ జీవితంలో అసలు వెనక్కి వెళ్ళిపోతానని భయం కొంతమందికి. లేదు, దేవుడు తన చేతులు నిన్ను పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం ఉంది కదా, మీరు నా చేతిలో ఉన్నారు అంటాడు. మీరు ప్రార్థన చేయలేకపోయారు అనుకోండి, వెళ్ళి అలాగ మౌనంగా కూర్చోండి. ఒక సజెషన్ చెప్తున్నా, ఒక సమస్యకు ఒక పరిష్కారం చెప్తున్నా. చాలామంది నాకు ప్రార్థన రావట్లేదని చేయకుండా అలాగే వెళ్ళిపోతారు. ప్రార్థన రాకపోతే మీరు అలాగ వచ్చి కూర్చొని మౌనంగా ఉండండి. మౌనంగా ఉండి దేవునితో అదే చెప్పండి. ఏం చెప్తారు? అయ్యా, నాకు ప్రార్థన రావట్లేదయ్యా, నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, వాక్యం చదవలేకపోతున్నానయ్యా, ఎందుకో నీ దగ్గర ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నానయ్యా, రకరకాల ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయ్యా. మీరు చెప్పండి ఆయనతో. విచిత్రం, అదే ప్రార్థనగా మారిపోతుంది. హల్లెలూయా. నేను చాలాసార్లు ఇది అనుభవించానండి. కొన్నిసార్లు ప్రార్థన చేద్దామని అనిపించిద్దా, కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ధి కాదు, యథార్థం ఒప్పుకుంటున్నాను. ఏదో ఒక విధమైన ఏమంటారు, ఒక నిరాశ, లేకపోతే డేలాగా ఉంటుంది పరిస్థితి, డల్గా ఉంటుంది పరిస్థితి. దేవుని దగ్గర కూర్చోబుద్ధి కాదు, ఏవో ఆలోచనలు, తలంపులు వెనక్కి లాగుతూ ఉంటే నేనేం చేస్తానో తెలుసా? వచ్చి మౌనంగా అలా కూర్చుంటాను. అలా కూర్చొని ఒంటరిగా కూర్చొని పాటలు పాడుకోవటం అంటే ఇష్టం. నాతో పాటు ఒక చిన్న కంజరు ఉంటుంది, అది తీసుకెళ్ళి చక్కగా పాటలు పాడుకోవటం ఇష్టం. పాటలు పాడుకుని ఇదే చెప్తా, అయ్యా నాకు ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, గత సంవత్సరాల్లో బాగా ప్రార్థన చేశాను, ఈ సంవత్సరం ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభువా, ఇదిగో ఈ రోజులో నేను విజ్ఞాపన చేయలేకపోతున్నానయ్యా, వాక్యం ధ్యానించలేకపోతున్నాను. అదే చెప్పేవాడిని. ఏ రోజైతే నేను ప్రార్థన చేయలేకపోతున్నానని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళానో ఆ రోజే విస్తారమైన ప్రార్థన ప్రభు నా ద్వారా జరిగించారు. నిజం చెప్తున్నా. ప్రార్థన చేత కావాలి, ప్రార్థన చేయబుద్ధిగా వెళ్ళిపోవద్దు, లేచి వెళ్ళిపోవద్దు. అదే చెబుతా కూర్చో, ఆ వంకే చెప్పి కూర్చో.